ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 9th క్లాస్ తెలుగు ఫస్ట్ విషయ సూచిక గురించి తెలుసుకుందాం. అంటే 9th క్లాస్లో ఏ లెసన్స్ ఉన్నాయో ఫస్ట్ టాపిక్ తెలుసుకుందాం. ఆ తర్వాత ఫస్ట్ లెసన్ గురించి మనం చెప్పుకుందాం. ఫస్ట్ లెసన్ ధర్మబోధ. ధర్మబోధ అనే ఫస్ట్ లెసన్లో రచయిత నన్నయ్య భట్టు. ధర్మబోధ నన్నయ్య భట్టు. సెకండ్ లెసన్ చైతన్యం. రచయిత తాపి ధర్మారావు. చైతన్యం తాపి ధర్మారావు. మూడవ లెసన్ హరివిల్లు. రచయిత వివిధ కవులు. నాలుగవ లెసన్ ఆత్మకథ. రచయిత ఎండ్లూరి సుధాకర్. నాలుగవ లెసన్ స్నేహం. రచయితలు వివిధ కవులు. ఆరవ లెసన్ తీర్పు. రచయిత జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఏడవ లెసన్ మాటామహిమ. రచయిత కొలకలూరి స్వరూపరాణి. గద్యభాగం లెసన్ గురించి చెప్పుకుందాం. గద్యభాగంలో ఉన్న లెసన్ గురించి. ఫస్ట్ లెసన్ ఇల్లలకగానే. రచయిత పి సత్యవతి. రెండవ లెసన్ రంగస్థలం. రచయిత తనికెళ్ళ భరణి. మూడవ లెసన్ ప్రియమైన నాన్నకు లేఖ. రచయిత పెంగలి బాలాదేవి. నాలుగవ లెసన్ ఆశాదేవి. రచయిత ఆశావాది ప్రకాశరావు. ఐదవ లెసన్ ఏ దేశమేగిన. రచయిత ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ. ఆరవ లెసన్ నా చదువు. రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. ఏడవ లెసన్ ఆకుపచ్చ శోకం. రచయిత డేవిడ్ లివింగ్స్టన్. ఇప్పుడు ఆది కవి అయిన నన్నయ్య గారి గురించి తెలుసుకుందాం. నన్నయ్య భట్టు 11వ శతాబ్దపు కవి. రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని ఆంధ్రదేశాన్ని పరిపాలించిన తూర్పు చాళుక్య రాజు. రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని ఆంధ్రదేశాన్ని పరిపాలించిన తూర్పు చాళుక్య రాజు నన్నయ్య భట్టు. రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. ఎవరు ఆస్థాన కవి అంటే రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. వేదవ్యాసుడు సంస్కృతంలో రచించిన మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో మొదటివారు. వేదవ్యాసుడు సంస్కృతంలో రచించిన మహాభారతాన్ని కవిత్రయంలో ఆంధ్రీకరించిన మొదటివారు నన్నయ్య భట్టు. ఆది సభ పర్వాలను అరణ్య పర్వంలో సగ భాగాన్ని ఆంధ్రీకరించారు. అరణ్య పర్వం 4వ శ్వాసంలో 142వ పద్యం వరకు ఆంధ్రీకరించారు. నన్నయ్య రాసిన కావ్యాలు చాముండిక విలాసం, ఇంద్ర విజయం. ఆయన రాసిన వ్యాకరణ గ్రంథం ఆంధ్ర శబ్ద చింతామణి నన్నయ్య రాశాడని ప్రతీతి. నన్నయ్య గారి బిరుదులు ఆదికవి, వాగను శాసనుడు. అక్షర రమ్యత, ప్రసన్న కలితార్థయుక్తి, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం నన్నయ్య కవిత్వంలో ప్రధాన లక్షణాలు. నన్నయ్య కవిత్వంలో ప్రధాన లక్షణాలు ఏంటంటే అక్షర రమ్యత, ప్రసన్న కలితార్థయుక్తి, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం. అనువాద పద్ధతిలో గాని శైలిలో తరువాతి కవులకు నన్నయ్య మార్గదర్శి. నన్నయ్యకు సమకాలికులు ఎవరంటే నారాయణ భట్టు, పావులూరు మల్లన, వేములవాడ భీమకవి, మల్లియ రేచన, అధర్వణుడు మొదలైన వారు నన్నయ్య సమకాలికులు. ప్రస్తుతం పాఠ్యభాగం నన్నయ్య రచించిన శ్రీ మదాంధ్ర మహాభారతంలోని ఆది పర్వం చతుర్దశ్వాసంలోనిది. ఇప్పుడు మనం చెప్పుకున్న లెసను ధర్మబోధ అనే లెసను శ్రీ మదాంధ్ర మహాభారతంలోని ఆది పర్వం చతురార్థ శ్వాసంలోనిది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.